మేకప్ 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 అమ్మాయిలంటేనే మేకప్ మేకప్ అంటేనే అమ్మాయిలు. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో మేకప్ గురించి రచ్చ జరిగింది. ఆ రచ్చ అంటే ఇప్పుడు మీతో చెప్తాను, వినేసేయండి. ఈ రోజు ఫస్ట్ డే కదా, కంటెస్టెంట్ అందరూ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. కానీ వన్స్ లోపలికి వచ్చి అన్ని పనులు అయిపోయిన తర్వాత మొహం కడుక్కుంటారు కదా, అప్పుడే ఒక్కొక్క రూపాయలు బయటపడినాయి. అదేంటంటే ఒకటేసారి 2 డిస్కషన్ జరిగినాయి. ఒక డిస్కషన్ ఏంటంటే అఫ్రీది ప్రేరణని గుర్తుపట్టలేకపోయాడు, ఎందుకంటే ప్రేరణ తనకున్న మేకప్ మొత్తాన్ని తీసేసింది కాబట్టి. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ తో షేర్ చేసుకున్నాడు. పృథ్వీరాజ్ కూడా షాక్ అయిపోయాడు, ఎందుకంటే తన కూడా గుర్తుపట్టలేకపోయాడు కాబట్టి. ఇదే ఉందిలే, పెద్ద విషయం కాదు కదా అనుకుంటే యాష్మి ప్రేరణ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఈవెన్ యాష్మి కూడా ప్రేరణ మేకప్ తీసేసి గుర్తుపట్టలేకపోయింది. ఇదే పెద్ద కామెడీ అక్కడ. ఒకటి క్యాప్టెన్సీ లేదు, ఇమ్యూనిటీ లేదు, విన్నర్ ఎవరో లోజర్ ఎవరో తెలియడం లేదు, పైగా రేషన్ కూడా లేదు. రేపు నుంచి ఎలా ఆడాలి, ఎలా వీటన్నిటిని తెచ్చుకోవాలి అనే డిస్కషన్ లో నైనిక మణికంఠ ఉంటే, ఇంకో పక్క మిగతా టీంలో కొంతమంది బేబక్క, నిఖిల్, ప్రేరణ, యాష్మి వీళ్ళంతా కూడా ఫుడ్ దగ్గరికి వచ్చారు డైరెక్ట్. ఆ ఫుడ్ లో బిర్యానీ ఏం పెట్టారు, రైతా ఏం పెట్టారు, నాన్స్ ఏం పెట్టారు, ఈ డిస్కషన్ లో వాళ్ళు ఉన్నారు. ఇంకో పక్క విష్ణుప్రియ, సోనియా ఆల్రెడీ వాళ్ళు తెచ్చుకున్న లగేజ్ ని సార్ట్ చేసుకునే పనిలో ఉన్నారు. అలాగే ఆదిత్య ఓం గారు కూడా తన బట్టలు నీట్ గా సర్దుకుంటున్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనితో ఫస్ట్ డే ఇలా గడిచింది అనమాట. ఫస్ట్ డే ఒక చిన్నదానికి ఇంత పెద్ద రచ్చలేసిందంటే రేపు నుంచి బిగ్ బాస్ హౌస్ లో ప్రతిదీ రచ్చలానే ఉండిద్ది. ఈ పర్టికులర్ ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరితో ఇప్పుడే షేర్ చేసేయండి. రీచ్ పెంచండి భయ్యా, అప్పుడే కదా కంటెంట్ మాకు కూడా ఎనర్జీ వచ్చింది. సబ్స్క్రైబ్ చేసేయండి.